మా ఊరికి మధ్యలో మా ఇళ్ళకి మధ్యలో రాములవారి గుడి అయితే ఉంది. ఈ రాములవారి గుడి వచ్చేసరికి ఇబ్రహీంపట్నంలో ఉంది. రోజు శ్రీరామనవమి కదా, అందుకని చెప్పేసేసి కళ్యాణం చూడటానికి అయితే వచ్చేసాను. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ రోజు కళ్యాణం జరుగుతుంది కదా, ఈ కళ్యాణం ఎలా జరిగింది ఏంటి అనేది ఈ వీడియోలో మొత్తం చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్గా మన ఆంజనేయ స్వామికి అయితే దండం పెట్టేసుకుందాం రండి. తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి కూడా దండం పెట్టేసుకుందాం రండి. నేనైతే అంత మంచి జరగాలని కోరుకున్నాను. మనమైతే లోపలికైతే వచ్చేసాము. ఇంకా లోపలికి రాగానే అంతా పందిరి వేసేసి భలే చేసేసారు. చూసారా ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది. పందిరి కార్లకైతే అట్టిపొత్తలు అయితే కట్టేశారు. చూడండి ఎంత బాగా కట్టేశారు. లోపలికి గుడి లోపలికి అయితే వెళ్ళిపోయి స్వామివారి దర్శనం అయితే చేసేసుకున్నారండి. చూసారా, ఈయన మా పంతులు గారు. మా ఊళ్ళో ఇద్దరు పంతులు అయితే ఉంటారు. ఆంజనేయ స్వామి గుడికి ఇట్లాగే రామలయం గుడికి ఇద్దరు పంతులు అయితే ఉంటారు, అన్నతమ్ముడు ఇద్దరు. కళ్యాణం చేసే ముందుల ఇలా ఊరేగింపు అయితే జరిగింది కదా, ఇప్పుడు మనం ఊరేగింపుకి అయితే వెళ్ళిపోదామండి. సీతమ్మ వారిని కూడా పల్లకీలో అయితే పెట్టేశారు. ఇప్పుడైతే మనం ఊరేగింపుకి అయితే వెళ్ళిపోదాం. పలకి అయితే ఎత్తుకున్నారు ఇద్దరు బాహుబలి. చూసారు, ఇద్దరే మోతున్నారు. చూసారా ఎలా కొడుతున్నారు, పిచ్చి పిచ్చిగా కొడేస్తారు, మన మామూలుగా ఉండదు. ఇప్పుడైతే మన సీతమ్మ వారు పల్లకిలో వస్తున్నారు కదా, వాళ్ళు మోసుకొస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఊరేగింపు ఎలా జరిగిద్దో చూపిస్తా చూడండి. రా సరదాగా వచ్చే ఏ పండుగ వచ్చినా సరే ఇగో ఇక్కడ కనిపిస్తున్నారు కదా, వాళ్ళైతే పక్కా ఉంటారు. అందరూ తల ఒక చెయ్యి అయితే వేసి దగ్గరుండి చూసుకుంటారు. ఏ బొమ్మ ఊరేగింపు అయినా సరే పక్కాగా ఈ ఫస్ట్ ఇంటి దగ్గర అయితే ఆగిద్ది. ఆ ఇల్లు వచ్చేసరికి మల్లెల పద్మారావు గారు ఇల్లు. అప్పుడైతే ఆయన లేడు కాబట్టి ఆయన కొడుకు అయితే ఉన్నాడు. వాళ్ళ అబ్బాయి గారి పేరు వచ్చేసరికి మల్లెల శ్రీనివాసరావు చౌదరి. ఇప్పుడు ఈయనైతే గుడి మెయింటెనెన్స్ అయితే చేస్తున్నాడు. కొంతమంది ఊళ్ళల్లో గుడి మెయింటెనెన్స్ గవర్నమెంట్ తీసుకునేది. మా ఊర్లో అలా కాదు, పెద్ద మనుషులు ఉంటారు కదా, వీళ్ళైతే చూసుకుంటారు. ఇంకా మా ఊర్లో ఉండే చచ్చర పిడుగులు వీళ్ళనైతే అసలు ఎవరు ఆపరు కూడా. ఎందుకంటే వీళ్ళని ఆపే అంత శక్తి ఎవరికి లేదు. ఊరేగింపు అయితే అయిపోయింది. ఇప్పుడు స్వామివారిని అయితే మనం మండపంలోకి తీసుకెళ్ళిపోదాం. స్వామివారిని అయితే ఇప్పుడు అందరు దండం పెట్టుకున్నారు. నేను కూడా దండం పెట్టుకున్నాను. మీరు కూడా దండం పెట్టేసుకోండి. పలకీని చూడండి ఎంత అందంగా తయారు చేశారో. పూలతో ఒక మామిడి తోరణాలతో కూడా చాలా అందంగా తయారు చేశారు. ఈ స్టేజ్ మీదే సీతారాముల కళ్యాణం అయితే జరిగిద్ది. చూడండి, మన రాముల వారిని అయితే స్టేజ్ మీదకి అయితే తీసుకెళ్తున్నారు, మండపం మీదకి. రాముల వారికి ఎదురుగా సీతమ్మ వారిని అయితే కూర్చోబెడుతున్నారు. చూడండి, ఎదురు బదులు కూర్చోబెడతారు కదా, అలా కూర్చోబెడుతున్నారు మా పంతులు గారు అయితే. ఇక్కడ కనిపిస్తున్న మా అక్క వాళ్ళందరూ కలిసి తరంబ్రాలు అయితే తయారు చేస్తున్నారు. మేము ఇంకొక విషయం ఏంటంటే, తరంబ్రాలు తయారు చేస్తారు కదా, అవి అచ్చంగా ఒడ్ల నుంచి ఒలిసి బియ్యంగా తీసుకొస్తారు. అవే తరంబ్రాలుగా మారుస్తారు. ఈ తరంబ్రాలు అయితే తయారు చేస్తారు అన్నమాట. పూజారి కూడా తయారు చేస్తాడు ఆడికి వెళ్ళిన తర్వాత.
మా అక్క వాళ్ళు అందరూ కలిసి నాకైతే చాలా సపోర్ట్ చేస్తున్నారు. నేను ఈ వీడియో తీస్తున్నానని చెప్పేసి మన గుడి గురించి కూడా జనాలకి తెలియాలని చెప్పేసి తీయి అని చెప్తున్నారు. నాకు ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. అందరూ వాడతారు. తలంబ్రాలు అయితే తయారు చేసుకున్నాం కదా. ఈ తలంబ్రాలు రాముల వారి గుడి చుట్టూరు ఒక ప్రదక్షిణం అయితే చేసేసి మండపం దగ్గర అయితే పెట్టేశారు వీళ్ళందరూ. ఇక్కడ కనిపిస్తున్న కుర్రోడే మన ఇబ్రహీంపట్నం లైటింగ్ డీజే అన్ని మాకు ఇస్తాడే, అన్ని బాగా పెడతాడనమాట. ఇక్కడి నుంచి అయితే మనకి జనాలు చాలా మంది వస్తున్నారు. చిన్నగా జనాలు పెరుగుతూ మొదలు పెట్టారు కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను. మా యూత్ కుర్రోళ్ళు కాడి నుంచి మా ఊర్లో జనాల కాడి నుంచి అన్ని చూపిస్తా చూడండి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ మండపంలో ఏముందని చూస్తున్నారా? సీతారాముల కళ్యాణం జరుగుతుంది కదా. మన శివాలయం గుడి దగ్గర నుంచి ఇప్పుడైతే మనకు తలంబ్రాలు అయితే వస్తాయి అన్నమాట. ఆ తలంబ్రాలు ఎత్తుకొచ్చేసి రాములవారి గుడి దగ్గర అయితే పెడతారు స్టేజ్ దగ్గర. ఇక్కడ నుంచి చిన్నగా స్టార్ట్ అవుతారు చూడండి జనాలు, మా కుర్రోళ్ళు అందరూ కలిసి. పెళ్ళిళ్ళు అవ్వాలని దండం పెట్టుకోండి. కొద్దిసేపట్లో ప్రారంభమవుతున్నది కావున భక్తులందరూ కూడా చక్కగా వచ్చేసి. ఇట్లో చెప్పాను కదా, ఆ రెడ్ షర్ట్ వేసుకున్నాడు చూసారా, ఆ కుర్రోడు డీజే లైటింగ్ పెడతాడు. ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి ఏదొచ్చినా సరే ఈ కుర్రోడు అయితే లైటింగ్ డీజే పెడతాడు. ఇంకొంచెం చూడండి. ఈరోజు పండగ అని చెప్పేసి పనులు ఆపుకుని కళ్యాణం చూడటానికైతే మా ఫ్రెండ్స్ అందరూ కలిసి వచ్చేసారు. పెదగోపురం పెట్టించుకున్నాడు చూసారా, ఆయన వచ్చేసరికి నాకు మామయ్య అవుతాడు. ఇప్పుడు పెట్టించుకున్న కుర్రోళ్ళందరూ నాకు ఫ్రెండ్స్ అవుతారు. చాలా బాగా చూసుకుంటారు నన్ను అయితే. ఎక్కడ పడితే అక్కడ వీడియో చేస్తున్నానని చెప్పేసి దడుచుకుంటున్నారు. ఇంకో ఇప్పుడు కనిపిస్తున్న కుర్రోడు వచ్చేసి నాకైతే అన్నయ్య అవుతాడు. ఇంకో వీళ్ళందరూ కలిసి ముచ్చట్లయితే పెట్టేశారు. నన్ను కూడా రమ్మంటున్నారు, కానీ నేను వీడియో తీయాలి కదా, మీకు చూపించాలని చెప్పేసి వీడియో తీస్తున్నాను. ఇక్కడ కనిపిస్తున్న కుర్రోడు వచ్చేసరికి నాకు బాగా అవుతాడు. గుడికైతే వచ్చేసారు వీళ్ళు కూడా. స్వామివారికి సమర్పించిన పూలు, పలహారాలు, వస్త్రాలు ఇవన్నీ తీసుకుని జనాలందరూ ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు చూడండి. సీతారాముల కళ్యాణం అయితే స్టార్ట్ అయిపోయింది, చూద్దాం రండి. ఊరిలో కూడా సీతారాముల కళ్యాణం చేస్తారా? అయితే కామెంట్ అయితే చేసేయండి. చూసారా ఎంతమంది జనం వచ్చారో. సమర్పయామి, ప్రార్థన సమర్పయామి. అందరూ కూడా భూమి మీద తనకి నమస్కారం చేసుకోండి. నమస్కరోమి చాలా అంటే చాలా మంది జనం వచ్చారు. నేనైతే వామ్మో అసలు గాలి కూడా ఆడట్లేదు ఫ్యాన్లు పెట్టినా కూడా. తలకి భాష్యం అయితే కడతారు కదా, మన పంతులు గారు అయితే కడుతున్నారు చూడండి. ఇంకో చూడండి ఎంతమంది జనం వచ్చారో. సీతారాముల కళ్యాణం అంటే చూసారా ఎంతమంది, మా ఊర్లో ఎంతమంది జనం అంటే అంతమంది జనం వచ్చారు. ఇంకో ఇటు పక్క అయితే మా ఫ్రెండ్స్ అయితే కూర్చున్నారు, ఇటు పక్క అయితే మా ఊరి జనాలు. చూసారా ఎంతమంది ఉన్నారు. స్వామివారికి అయితే ఇప్పుడు వస్త్రాలు అయితే పెడుతున్నారు. గుడి లోపల ఉన్న జనాలందరూ దర్శనం చేసుకుంటాకైతే వచ్చేసారు. కిటకిటలు ఆడిపోతున్నారు, ఫుల్గా జనాలు అయితే ఉన్నారు.
ఇంకా మా చిన్న పంతులను అయితే చూపిస్తా చూడండి ఎలా సిగ్గుపడుతున్నాడు. వీడియో తీస్తున్నానని చెప్పేసి దాక్కుంటున్నాడు. చల్లగా మజ్జిగ అయితే తయారు చేస్తున్నారు మా తమ్ముడోళ్ళు అందరూ కలిసి. మన కుర్రోళ్ళందరూ చాలా సహాయం అయితే చేసేస్తున్నారు. ఇప్పుడు మజ్జిగ అయితే తయారు చేస్తున్నారు చూడండి ఎంతమంది. అందరూ మా ఫ్రెండ్సే, మా తమ్ముళ్ళు, మా అన్నయ్యలు, మా ఫ్రెండ్స్లే అందరూ. నేను వీడియో తీసి యూట్యూబ్లో పెడతానని చెప్పేసి ఇక వైట్ షర్ట్ వేసుకున్న కుర్రోడైతే అందరికీ చెప్పేస్తున్నారు. అందరూ సిగ్గుపడిపోతున్నారు నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి. జీలకర్ర బెల్లం పెట్టే ముందల ఎదురుగా స్వామివారికి అమ్మవారికి మధ్యలో క్లాత్ అయితే పెడతారు. అగో చూడండి జీలకర్ర బెల్లం అయితే పెడతారు ఇప్పుడైతే. మీకు కానీ కొంచెం టైం ఉంటే మా పంతులు గారు చెప్పే మాటలు ఒకసారి చెప్పండి. అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతత్ క్షణ పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహా పాతకాది సమస్త దురిత క్షయార్థం దశ పూర్వేషాం దశ అపరేషాం మత్ వంశ్యానాం మాతృ వంశ్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాక లోకితమ కామాతప సంఘాత కాల సూత్రాది వివిధేభ్యో మహా ఘోరేభ్యో నరకాది ఉత్తీర్య. అందరూ చెప్పాల్సిందే భగవద్ నామం గాని భగవద్ సంకల్పాలు గాని ప్రతి ఒక్కరు కూడా చెప్పవలసిందేనండి. చెప్పకపోవటం చెప్తే ఎంత ఫలితం వస్తుందో చెప్పకుండా ఉండటం వల్ల కూడా అంతే ఫలితం వస్తుందిట. మా పంతులు గారు చెప్పే మాటలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. చాలా బాగా చెప్తాడు, మాకు అర్థమయ్యేటట్టు చాలా చెప్తాడు. వినండి మీరు కూడా. మహాపాతకాలం మనం గనక ఏదైనా తప్పులు గాని పాపాలు గాని చేసి ఉన్నట్లయితే అవన్నీ కూడా దశపూర్వేషం కేవలం ఈ కన్యను దానం చేయటం వలన చెబుతున్నాడు ఆయన. ఇవన్నీ కూడా ఋషి చెప్పినప్పుడు మాటలు ఇవన్నీ కూడా దాటుకుంటూ వచ్చి మనం ఏమి చేసినా కూడా మాకన్నింటి తప్పిస్తాట పరమాత్మ. తప్పించి ఏం చేస్తారు? మత్తు వంశాన ఎవరైతే కన్యాదానం చేస్తున్నారో వారి వంశము, మాతృవంశాన వారి తల్లి గారి వంశము, సర్వేషాం పితృణాం తండ్రి గారి వంశము, దశపూర్వేషాం దశ అపరేషాం 10 తరాలు ముందు 10 తరాల తర్వాత వారు. ఇప్పుడు స్వామివారు అయితే మంగళసూత్రం అయితే కడతారు కదా, అదైతే మన పంతులు గారు అయితే చూపిస్తారు చూడండి. స్వామివారికి మెడలో జన్యం కూడా వేస్తారు. ఇంకో చూడండి వేస్తున్నారు మా పంతులు గారు అయితే. అందరు దండం పెట్టుకుంటున్నారు. మీరు కూడా దండం పెట్టుకోండి కుదిరితే.
లాస్ట్గా తలంబ్రాలు అయితే పోసేస్తున్నాడు పంతులు గారు అయితే. స్వామివారు సీతమ్మ వారు పోసుకుంటారు కదా తలంబ్రాలు, అవి అయితే దగ్గరుండి చూపిస్తున్నారు చూడండి. ఇప్పుడైతే మన సీతమ్మ వారిని రాముల వారి పక్కన కూర్చోబెట్టేస్తారు. ఇప్పుడు కళ్యాణం అయితే అయిపోయింది. ఇప్పుడు ప్రసాదానికి వస్తాము. పానకం అయితే తయారు చేస్తున్నారు చూడండి. మా ఫ్రెండ్స్ మా వాళ్ళు అందరూ కలిసి బెల్లాన్ని ఎలా కొడుతున్నారు చూడండి. చిత్తుగా కొట్టేస్తున్నారు బెల్లాన్ని అయితే. ఆ చిచ్చటి పిడుగులు వచ్చేసరికి రప్ప కలుపుతున్నారు. అసలు తగ్గేదే లేదంట. కర్రలతో అసలు ఆపను కూడా ఆపట్లేదు. ఇప్పుడు స్వామి వారికి అయితే ప్రసాదం పెడుతున్నారు చూడండి. మనం చేసిన ప్రసాదాలు ఉంటాయి కదా, లాస్ట్గా ఒక హారతి అయితే తీసేసుకున్నారండి. లాస్ట్గా ఒకసారి అయితే దండం పెట్టేసుకుందాం మనం అందరం కలిసి. గుడికొచ్చిన భక్తులందరూ కలిసి అక్షంతలు అయితే తీసుకుని గోపురం అయితే పెట్టించేసుకుని మా పంతులు గారు అయితే మా అందరినీ దీవిస్తాడు అక్షంతలు వేసేసి. మా ఫ్రెండ్స్ అయితే వరుసనే వస్తున్నారు. ఇంక నేను కూడా వెళ్దాం అని చెప్పేసి ఆగాను. చాలా మంది జనం అయితే ఉన్నారు కదా. లాస్ట్లో నేను కూడా వెళ్ళిపోయాను. దండం అయితే పెట్టేసుకున్నాను. నాకు శనగోపురం అయితే పెట్టేసేసాడు. ఇప్పుడు తలంబ్రాలు ఉన్నాయి కదా, అవి కూడా నేను కొద్దిగా అయితే తీసుకున్నాను. ప్రసాదాలు వచ్చేసరికి పులిహోర, చక్కెర పొంగలి, కొద్దిగా హల్వా అయితే వేస్తున్నారు. టేస్ట్ అయితే భలే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ప్రసాదం కాబట్టి కొద్దిగా తిన్నాను. ఇప్పుడు మనం పానకం అయితే టేస్ట్ అయితే చేసేద్దాం. పానకం అయితే కూలింగ్ ఉన్నాయి, ఏ క్లాస్గా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చినాయి. ఎవరికి తెలియకుండా 2 లీటర్ల బాటిల్ కూడా దొంగతనం చేసి ఎత్తుకెళ్ళిపోయాను ఇంటికి అయితే. ఏం కాదు కుర్రాలు, మరి యూత్ మాత్రం కుర్రాలు ఉండాలిగా. మీకు మాత్రం పెళ్ళిళ్ళు ఎవరు అసలు గుడికి వస్తున్నారులే. కానీ అసలు నువ్వు వచ్చేదాకా నేను అసలు ఇట్టగా ఉంటా. ఈయనైతే అయితే ఇప్పుడు 4 సార్లు తాగేవు కదా. మొత్తం బ్రహ్మ మొత్తం సెటప్ మొత్తం అంతా డొనేషన్ 5 రూపాయలు. అసలు అచ్చంగా వీడియో అయితే పెడతాను పైన క్లిప్. వీళ్ళు ఎక్కడికి వచ్చినా మారలేదు. సీతారాముల కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది. ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.